నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. అవినీతి ఆరోపణలతో పదవి కోల్పోయిన దేశ అధ్యక్షుడు, చేసిన తప్పుకి పదవీ గండంలో ప్రధానమంత్రి, తీవ్ర అభియోగాలతో జైలుకెళ్లి రాజకీయ జీవితానికి దూరమైన మరో ప్రముఖుడు. మనం అప్పుడప్పుడు అంతర్జాతీయ అంశాల్లో ఆసక్తిగా గమనించే వార్తలివి. నిజానికి అవి వార్తలే కాదు, అక్కడి రాజకీయ వ్యవస్థ పారదర్శకత, చట్టం అందరికీ సమానం అనే సూత్రానికి ప్రతీకలుగా భావిస్తుంటాం. అదే మన దేశంలో అయితేనా అని ఒక భారమైన నిట్టూర్పు వదులుతాం. సరిగ్గా ఇదే విషయంలో ఇప్పుడు కీలక బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నేరం చేస్తే అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా ఇంటికి పంపడమే అంటూ 130వ రాజ్యాంగ సవరణకు సిద్ధమైంది. మరి ఏంటి బిల్లు? దీని వెనుక అసలు ఉద్దేశాలేంటి? కేంద్ర ప్రభుత్వం ఇంత కీలక నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఇది నాణ్యానికి మరో పార్శ్వాలు కూడా ఉన్నాయా? దీనికి సంబంధించి 79 ఏళ్ల ప్రజాస్వామ్య భారత ప్రస్థానంలో ఇది ఏ పరిణామాలకు నాంది పలకబోతోంది అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపకులు, అలాగే ప్రజాస్వామ్య పీఠం ద్వారా రాజకీయాల్లో పరివర్తన, ప్రజా చైతన్యం కోసం విస్తృతమైన కృషి చేస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి. అలాగే జీబీ రెడ్డి గారు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ లీగల్ స్టడీస్, కోచి వీసీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల నుంచి అంచెలంచెలుగా ఎదిగి వివిధ పదవులు నిర్వహించిన అనుభవజ్ఞులు, రాజ్యాంగ న్యాయ నిపుణులు. ముందుగా జేపీ గారు, ఇప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు తీసుకొచ్చిన జేపీసీకి సంబంధించి, అలాగే జేపీసీకి పంపింది, దానికి సంబంధించి 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, దీని నేపథ్యం అలాగే మీ పరిశీలన ఏంటి సార్? వెంకటేష్, నమస్కారం. మీకు మంచి చర్చ చేపట్టారు. 26 సంవత్సరాల క్రితం 1999లోనే లోక్సత్తా ఉద్యమం 42 ఎన్నికల్లో పోటీలో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు, నేర చరిత్ర ఉన్న వాళ్ళని ముందు నిష్పాక్షికంగా నిర్ధారించి చాలా ఖచ్చితమైన ప్రమాణాలతో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నాయకత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి పాత్రికేయులు, ప్రజల సహకారంతో బయటికి తీసుకొచ్చాం. అప్పటి నుంచి ఈ పోరాటం సాగుతోంది. రాజకీయంలో నేర చరిత్రలకి ప్రవేశం లేదు, నేర రాజకీయాన్ని అంతం చేయాలని చెప్పని. కానీ దురదృష్టం కొద్దీ నేర రాజకీయం అంతం కాల. ఆనాడు లోక్సత్తా చేసిన ప్రయత్నం వల్ల, కొందరు మిత్రులు కోర్టులకు వెళ్ళడం వల్ల విధిగా అభ్యర్థులే అఫిడవిట్ సమర్పించాలని పెట్టారు. దాన్ని నేనే పోరాటం చేసి అది అఫిడవిట్ సమర్పించకపోతే నామినేషన్ రద్దయ్యే ఏర్పాటు చేశాం. కానీ నేర చరిత్ర ఏం తగ్గల. ఆ నేపథ్యంలో మరీ బరి తెగించిపోతున్నారు. గతంలో కోర్టు అభిశంసనలు వచ్చినా, లేకపోతే మరి నేరారోపణ జరిగిన అరెస్ట్ కాకుండా కూడా రాజీనామా చేసేవారు. లాలూ యాదవ్ గారు మరి 1997లో ఆయన మీద నేరారోపణ జరిగింది ఈ ఫార్డర్ స్కామ్లో. అంటే కోర్టు ప్రాథమిక సాక్ష్యాన్ని పరిశీలించి ఫ్రేమింగ్ ది ఛార్జెస్ అంటారు. వెంటనే లాలూ యాదవ్ కూడా రాజీనామా చేశారు. సరే, ఆయన తర్వాత ఆయన భార్యను పెట్టారు. రాజ్యాంగబద్ధంగా చెల్లుతుంది, అది రాజకీయంగా నైతికం పక్కన పెడదాము. కానీ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. కానీ ఇటీవల కాలంలో మరి బరి తెగించిపోయి అవినీతి ఆరోపణలు ఎదుర్కొని జైలుకి వెళ్ళినా, పెద్ద పెద్ద నేరాలు చేసి జైలుకి వెళ్ళినా కూడా పదవుల్లో ఉండటం మా హక్కు, మేము జైల్లో ఉంటేనే పదవుల్లో ఉంటాం అని చెప్పని బహిరంగంగా ప్రకటించే ఏర్పాటు జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి చట్టం అవసరం అవడం చాలా సిగ్గుచేటు. అంటే రాజకీయ ప్రమాణాలు అంతే దిగజారిపోయినాయి. ఎంతగా ఇది వ్యక్తి స్వామ్యం చోటు చేసుకుంటున్నది. అధికారం ప్రజల కోసం కాకుండా నా కోసం, పదవి నా కోసం, నా కుటుంబం కోసం, నా హోదా కోసం, నా సంపాదన కోసం అన్న భావం పెరిగిపోతుందన్న దానికి తార్కాణం ఇది. ఆ నేపథ్యంలో ఒక చిన్న చర్య ఇది, నా దృష్టిలో కొద్దిపాటి చర్య. నిజానికి ప్రభుత్వోద్యోగుల విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. 48 గంటల పాటు కనుక అరెస్ట్ అయినట్లయితే వెంటనే సస్పెండ్ అయినట్టు లెక్క. ఇలాంటిది ఇక్కడ 30 రోజులు అని చెప్పన్నారు. అంటే కొంచెం ఉదారంగా ఉన్నారు. ఈ చట్టం రావడమే చాలా బాధాకరం. కానీ ఈ మాత్రమే నాకు కొంచెం ఎంతో కొంత హద్దు ఉన్నట్టయితే కొంతమేర కన్నా మరీ ప్రమాణాలు దిగజారకుంటాను ఆశ. అయితే ఇంత మాత్రం చేత దేశంలో నేర రాజకీయం పోతుందనే భ్రమలు నాకు లేవు, మనకు ఎవరికి ఉండకూడదు. కనీసం ఒక సంకేతం, నేరం చేసినట్టుగా ప్రాథమిక ఆరోపణలు ఉంటే, అరెస్ట్ అయినట్టయితే మరి వాళ్ళందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పన్నది, లేకపోతే పదవి నుంచి పోవాలని చెప్పన్నది ఒక సంకేతం. దీంతోపాటు నేరారోపణ జరిగితే వారి పదవులోంచి పోవాలి, మళ్ళీ నేరం విషయం రుజువు అయ్యేదాకా అటో ఇటో అని చెప్పని పెడితే బాగుండేది. అది పెట్టలేదు. కనీసం గుడ్డిలో మెల్ల కొంతమేరకు ప్రారంభించారు. కానీ మౌలికమైన మార్పులు తీసుకురాకుండా దీనివల్ల గొప్ప ప్రయోజనాలు వస్తాయని చెప్పి ఆశించి
మనం భంగపడడం తప్ప ఉపయోగం ఉండదు. చాలా మౌలికమైన మార్పులు కావాలి, రాజకీయ సంస్కృతిలో మార్పులు కావాలి, రాజకీయ పార్టీ నిర్వహణ కానీ మిగతావి కానీ ఎంతో కొంత ఈ చర్య కొంతైనా ఒక చర్య తీసుకుంటున్నారు కాబట్టి, మరి ఆహ్వానించదగ్గ రీతిలో ఉంది కాబట్టి, ఆ మార్గంలో ఉంది కాబట్టి మనం ఆహ్వానించాలి. మరిన్ని చర్యల కోసం మనం గట్టిగా గొంతు విప్పాలి. అలాగే ఈ దామోదర్ గారు విశ్రాంత ఐజీ, కార్పొరేట్ లీగల్ కన్సల్టెంట్, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గుర్తింపు పొందిన నేర న్యాయ చట్టాల నిపుణులు కూడా మనతో జాయిన్ అయ్యారు. దామోదర్ గారు, ఇప్పుడు చట్టం అందరికీ సమానం, అది ఎవరిని వదలదు సరే, కానీ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ అయ్యి 30 రోజులు జైల్లో ఉన్నంత మాత్రాన మాటల్లో అనుకున్నంత తేలిగ్గా పదవి నుంచి తొలగించేయడం సాధ్యమవుతుందంటారా? ఈ చట్టం నేపథ్యం చదవడానికి బాగానే ఉంది. బాగుంటుంది, 30 జైలుకి పోతే ఈ నేర చరిత్ర ఉన్నటువంటి నాయకులంతా కూడా పోతారు, బుద్ధి వస్తుందని అనిపిస్తుంది. కానీ ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే నెంబర్ 1, దెర్ ఈస్ ఎ ఫండమెంటల్ ఫ్లా ఇన్ ది బిల్ ఇట్ సెల్ఫ్. ఎవరైనా ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రి కానీ 5 సంవత్సరాలు లోపు శిక్షింపబడిన, 5 సంవత్సరాలు పైబడి శిక్షింపబడిన నేరంలో ఆరోపింపబడి అరెస్ట్ అయ్యి జైలుకి వెళితే అని అన్నారు. కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టు వారు ఒక లా చేశారు. అర్నేష్ కుమార్ అనేటువంటి కేసులో యూ కెనాట్ అరెస్ట్ ఎనీబడి ఇఫ్ ఈస్ చార్జ్డ్ విత్ ఎన్ అఫెన్స్ పనిషబుల్ విత్ లెస్ దాన్ 7 years. ఆల్రెడీ సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం లెస్ దాన్ 7 years అరెస్టే చేయడానికి వీలు లేనప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్కి ఇందులో 5 years అంటే ఈజ్ ఇట్ నాట్ ఇన్ కాంట్రడిక్షన్ టు ది ఎస్టాబ్లిష్డ్ లా సెటిల్డ్ బై ది సుప్రీంకోర్ట్? ఇది కంటి తుడుపు చర్యే కదా. ఇంత బేసిక్ ఫండమెంటల్ మిస్టేక్ని ఏ విధంగా డ్రాఫ్ట్ చేసేటప్పుడు దీన్ని మర్చిపోయారు? కాబట్టి అసలు ఆదిలోనే అంశపాది అన్నట్టుగా ఇది ఇంప్లిమెంటే కాదు. నేను ఒక మంత్రిని అనుకోండి, నన్ను అరెస్ట్ చేశారు లెస్ దాన్ 5 years అని చెప్పేసి, అబౌట్ మోర్ దాన్ 5 years అని, నేను కోర్టుకు వెళ్తాను. అయ్యా, సుప్రీంకోర్టు వారు 7 సంవత్సరాలు పైబడ్డటువంటి నేరారోపణ జరిగితేనే నన్ను అరెస్ట్ చేయమన్నారు, వీళ్ళు అనవసరంగా అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ ఇల్లీగల్ అంటే వెంటనే ఇస్తారు కదా. లేదు, నా మీద ఆరోపణ జరిగింది, ఎఫ్ఐఆర్లు అది పెట్టారు, నేను కోర్టుకు వెళ్తే నాకు కోర్టు ఇచ్చేస్తుంది కదా యాంటిసిపేటరీ బెయిల్ సేమ్ డే. వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ మై బీయింగ్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఫర్ 30 days? కాబట్టి బిల్లులోనే ఏదో కంటి తుడుపు చర్యగా పెట్టారు. ఇది ఏ విధంగా న్యాయ నిపుణులు ముసాయిదాలో ఈ విషయాన్ని విస్మరించారో నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒకటి. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నారు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారము, అదేవిధంగా మరికొన్ని చట్టాల ప్రకారము అందరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక అవినీతి కేసులో కానీ, ఇంకేదైనా ఒక క్రిమినల్ కేసులో కానీ అరెస్ట్ అయ్యి 48 గంటల వరకు అతను రిమాండ్లో ఉంటే అతన్ని ఆటోమేటిక్గా సస్పెండ్ చేస్తారు. మరి ఇక్కడ ఈ కేసులో 30 రోజుల వరకు ఉంటే కాన్సిక్యూటివ్లీ, అది కూడా 31st డేనే వాళ్ళకి ఈ సస్పెన్షన్ ఫ్రమ్ ద ప్రొవిజన్ వస్తుంది అనడం ఏంటి? ఈజ్ ఇట్ నాట్ వయలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 14 విచ్ స్పీక్స్ అబౌట్ ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్? వాళ్ళేమి పెద్దవాళ్ళని, ఈ దేశంలో చట్టం అందరికీ సమానమే కదా. ముఖ్యమంత్రికి ఒక చట్టము, ప్రధానమంత్రికి ఒక చట్టము, కేంద్ర మంత్రి గారికి ఒక చట్టము, రాష్ట్ర మంత్రి గారికి ఒక చట్టం అంటే ఏం లేదు కదా. కాబట్టి ఇది, అందుకే నా ఉద్దేశంలో ఇది చాలా లోపభూయిష్టంగా ఉంది అని నాకు అనిపిస్తుంది. జీపీ రెడ్డి గారు, ఇందుకోసం రాజ్యాంగంలోని 75, 164 అలాగే 239 అధికారులకు సవరణలు కూడా తీసుకొస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంటే ఈ సవరణల్లో ఏ అంశాలు మార్చే అవకాశం ఉంది? రాజ్యాంగపరంగా అందుకున్న సాధ్యాసాధ్యాలు, సవాళ్ళు ఏంటండి? ఇప్పుడు 3 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కు మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించారండి. ఒకటి 75వ అధికరణం ఒకటి, అదేవిధంగా 164 ఒకటి, 239 ఒకటి. దీని సారాంశం ఏంటంటే, ఒకవేళ ఏ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయిలో మినిస్టర్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ ఏదైనా ఒక ఆరోపణ ఎదుర్కొని, అక్కడ కన్విక్షన్ అవసరం లేదు. ఇంతకుముందు దామోదర్ గారు చెప్పారు, కన్విక్షన్ ఈజ్ నాట్ నెసరీ, అలెజిడ్లీ కమిటింగ్ ఎన్ అఫెన్స్ అన్నారు. అంటే ఆ నేరారోపణ చేయబడి అరెస్ట్ అయితే అది మనకు ఆ
నేరం కూడా ఎట్లాంటిది ఉండాలంటే 5 ఏళ్ల వరకు శిక్షించబడే నేరం అయి ఉండాలి. అది మనకు భారతీయ న్యాయ సంహితలో, ఐపీసీలో, మిగతా ప్రత్యేక చట్టాలు చాలా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు 30 రోజుల వరకు కస్టడీలో ఉంటే 31వ రోజు నాడు ఒకవేళ అది కేంద్ర మంత్రి అయితే ప్రధానమంత్రి వాళ్ళని రికమెండ్ చేయొచ్చు తీసేయమని, లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్ గా సీజ్ అయిపోతారు, రాష్ట్రపతికి అధికారం ఉంటుంది వాళ్ళు తొలగించేది. ఒకవేళ ప్రైమ్ మినిస్టరే ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వస్తే 31వ రోజు నాడు ఆటోమేటిక్ గా ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండడు. సిమిలర్లీ స్టేట్ గవర్నమెంట్ లో కూడా సేమ్ మినిస్టర్ కు, చీఫ్ మినిస్టర్ కు, లేకపోతే కొన్ని కేంద్ర పాలిత రాష్ట్రాలకు ఏవైతే శాసనసభలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇట్లాంటివి ఇచ్చినారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఇంతకు ముందు విజ్ఞులు చెప్పినట్టు 48 గంటలు ఒకవేళ అరెస్ట్ అయి ఉంటే అది ఫండమెంటల్ రూల్స్ ప్రకారమైనా ఇంకేమైనా ప్రభుత్వ అధికారి సస్పెండ్ కావాలని చెప్తా ఉన్నారు. అదైనా ఇదైనా ఒకటేంటంటే జైలుకు పంపించినంత మాత్రాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దోషి అని చెప్పడానికి లేదు. ఒకటి, ముద్దాయికి దోషికి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ కనిపించడం లేదు. రెండోది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఛార్జ్ ఫైల్ చేసినా కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళను మీరు డిస్క్వాలిఫై చేయండి అని కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది, ఇది ఒకటి ఆర్టికల్ 75 కింద అట్లాంటి ఏం ప్రావిజన్ లేదు, కొత్తదాన్ని ఏమేమి పెట్టలేము, వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేమని కూడా తీర్పులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఒకటే ఒక కొలమానం పెట్టుకున్నారు. 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు నాడు వాళ్ళను మంత్రులుగానో లేకపోతే ప్రధానమంత్రిగానో రాష్ట్ర ముఖ్యమంత్రిగానో తొలగించాల్సిన అవసరం ఉంది అనేది. ఇది కొంతవరకు అనాలోచితంగా ప్రతిపాదించబడిన సవరణ అని నా వ్యక్తిగత అభిప్రాయము. జీబీ రెడ్డి గారు, అలాగే మీరు చెబుతుందే కాకుండా ఇంతకుముందు దామోదర్ గారు అన్నారు, అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష పడే కేసులు అసలు అరెస్ట్ చేయడానికే వీల్లేదని చెప్పి. అలాంటప్పుడు అసలు ఈ చట్టమే ఉపయోగం లేదు కదా అని దామోదర్ గారి ప్రశ్న. కరెక్టే, దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ జడ్జిమెంట్ లో అది సెక్షన్ 498A కింద వరకట్న ఈ మొత్తం దీంట్లో ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు అని ముందు ఆ నేరానికి సమన్వయం చేసి తర్వాత మిగతా నేరాలు 7 ఏళ్ల లోపల ఏ ఉన్నా కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, జైల్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద రూల్ అన్నది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది. ఇప్పుడు క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ని అడిగినా పాపం తిట్టుకుంటా ఉంటారు ఈ అర్నేష్ కుమార్ కేసు, ఎందుకంటే ఈ బెయిల్స్ అనేది అవసరం లేకుండా పోయింది. ఇది ఖచ్చితంగా దీన్ని కూడా వాళ్ళు మర్చిపోయినారని నేను అనుకుంటున్నా. ఇట్ ఈస్ నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ బై ది ఇన్ఫాక్ట్ పీపుల్ హూ డ్రాఫ్టెడ్ దిస్ ప్రపోజల్. అది కూడా కరెక్టే, వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తా ఈ విషయంలో. దీన్ని కూడా వాళ్ళు మర్చిపోయినట్టు కనిపిస్తుందండి. ఏదైనా కంటి తుడుపు చర్యగానే తీసుకోవాలి, దీంట్లో సీరియస్ ఎఫర్ట్ ఉందని నేను అనుకోవడం లేదు. జేపీ గారు, ఇప్పటికే ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేతుల్లో దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్లుగా తయారైంది పరిస్థితి అని ఒక విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఈ కొత్త బిల్లు ఇంతకుముందు దామోదర్ గారు అలాగే జీబీ రెడ్డి గారు చెప్పినట్టు కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒకవేళ వాటిని సరిచేసి ఈ చట్టం తీసుకొస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి భయం పెరుగుతుంది. అది కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించి కాకుండా ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వాలు ఉన్న చోట ఆ భయాలు పెరుగుతాయి, కేంద్రం పెత్తనం ఎక్కువ అవుతుంది అనే ఒక ఆందోళన ఉంది. దీన్ని ఏమంటారు? వెంకటేష్, దానికి వచ్చే ముందు ఇందాక బీవీ రెడ్డి గారు ఒక మాట అన్నారు, దోషికి ముద్దాయికి తేడా లేకుండా పోయింది చట్టంలోనే. నేను దాన్ని ఆ వాదనను అంగీకరించను. ఎందుకంటే శిక్ష పడాలి అని చెప్పి అన్నట్టయితే వ్యక్తికి ఉన్నటువంటి ప్రాథమికమైన స్వేచ్ఛని అరికట్టి జైల్లో పెడుతున్నాం కాబట్టి, శిక్ష వేస్తున్నాం కాబట్టి అనుమానానికి తావులేని రీతిలో కోర్టులో మనకి రుజువు కావాలి, బియాండ్ ఎనీ రీజనబుల్ డౌట్ అని చెప్పినది మనకున్న స్టాండర్డ్. అది శిక్ష పడ్డానికి. అరే, ప్రభుత్వంలో పదవిలో ఉండటం కోసం మన తరపున పన్నుల డబ్బులు వాళ్ళు వసూలు చేసి ఖర్చు పెట్టడానికి, విధానాలు రూపొందించడానికి, చట్టాలు చేయడానికి, అధికారం రూపొందించడానికి అదే రకమైన స్టాండర్డ్ ఉపయోగిస్తామని చెప్పంటే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యంలో నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళు మచ్చ లేకుండా ఉండాలి, అనుమానానికి తావులేని రీతిలో వాళ్ళ ప్రవర్తన ఉండాలి, వాళ్ళకి విశ్వసనీయత ఉండాలి. అంతేగాని మర్డర్ కేసుల్లో కోర్టుల్లో కేసులున్నా కూడా, నేరారోపణ జరిగినా కూడా నా ఇష్టం, నాకు హక్కు ఉన్నది, నన్ను ఎవడేం చేయడానికి వీల్లేదు, కోర్టులో రుజువు కాలేదు కాబట్టి అన్నది రుచి వస్తే ప్రజాస్వామ్యం ఇప్పటికీ అపహాస్యం పాలైంది, నాశనం అవుతుంది. కాబట్టి ఈ దోషి ముద్దాయి అన్న వాదన ఈ విషయంలో ఏ రకంగానూ కూడా వర్తించదు. ఒకవేళ అంటే రాజకీయ కుట్రలకు అవకాశం ఉంటుందంటారా? ఇక
ఉంటుంది. అది ఆ వాదన నేను తిరస్కరిస్తున్నాను. ఉమ్. 3 కారణాలుగా తిరస్కరిస్తున్నాను. మొట్టమొదటిది, ఈ వాదన కనుక మీరు కొనసాగించినట్టయితే భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పార్లమెంట్లో ఇక చట్టం చేయకూడదు. రాజకీయాల్లో కొంత స్వచ్ఛత ప్రవేశపెట్టడానికి కానీ నేర చరిత్రను ఆపడానికి కానీ. ఇది అర్ధరహితమైన వాదన. రెండోది, రాష్ట్రాలకు ఇప్పుడు సర్వాధికారాలు ఉన్నాయి. 356 దుష్ప్రయోగం చేసిన మాట వాస్తవం, ఫెడరల్ వ్యవస్థను బలహీనపరిచిన మాట వాస్తవం. కానీ గత 30 ఏళ్లలో అధికారం ప్రధానంగా రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఉదాహరణ చట్టబద్ధ పాలన, నేర న్యాయ విచారణ 199 పాళ్ళు రాష్ట్రాల చేతుల్లో ఉంది. పోలీస్ యంత్రాంగం, శాంతి భద్రత మొత్తం రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి. జేపీ గారు, అయితే మీ మీద కేసులు మీరు అన్నట్టు చట్టబద్ధ పాలన అంతా రాష్ట్రాల చేతుల్లో ఉన్నప్పటికీ ఈడీని, సిబిఐని, ఇలాంటి వ్యవస్థలని లేకపోతే ఐటీని ప్రయోగించి రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు, ఇట్లాంటి సమయంలో ఎట్లా ఉంటుంది అంటారు? కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి మన ముందు మార్గాలు. ఒకటి, చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి ఎంత దుర్మార్గుడైనా నేరచరితుడైనా కూడా కోర్టులకు వెళ్ళినా మర్డర్ కేసులు ఉన్నా కూడా మనం వాళ్ళని ఏమీ చేయకూడదు, పదవుల్లో కొనసాగాలి. అది మంచిదా ప్రజా సంక్షేమం కోసం? అలా కాదు, నేర న్యాయ వ్యవస్థను దుర్వినియోగపరచకుండా, నేర పరిశోధన విషయంలో రాజకీయం జోక్యం లేకుండా, పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా, సమర్థంగా, వేగంగా, న్యాయంగా జరిగే ఏర్పాటు కావాలి. దానికి మార్పులు తెద్దామని గొంతెత్తడం మార్గం. అంచేత ప్రతిదానికి ఏ మార్పు తలపెట్టినా కూడా రాజకీయాన్ని ఆక్రోశించి ఉన్న రాజకీయాన్ని కొనసాగిస్తే ఉన్న రాజకీయం బాగుందా? పరమ అధ్వానంగా ఉన్నది. ఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉన్నా కూడా ఎవరో ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వమే కదా, మీరు కదా పార్లమెంట్ ఎన్నుకున్నది. ఎన్నుకున్న పార్లమెంట్ చట్టం చేసేదంటే ఎన్నికలు ఎందుకు? ఇంత కోలాహలం ఎందుకు? ఎలక్షన్లకు ఇంత ఖర్చు ఎందుకు? ఇంత తమాషా ఎందుకు? చట్టసభను మనం ఎన్నుకున్నాం రాజ్యాంగంగా. ఎన్నుకున్న తర్వాత మేము నమ్మం ఈ చట్టసభనే, ఈ ప్రభుత్వాన్ని నమ్మం. మరి ఎన్నుకున్నది మనమే కదయ్యా. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. మన ఓటుకి మనం విలువ పోతే ఎట్లాగా? ఎవరు వచ్చినా కూడా మన్నాడే ముర్దాబాద్ అని నువ్వు వేది చేయడానికి వీలేదంటే ఇక పరిపాలన అరాచకత్వం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పసలైన వాదనలు వినడానికి చాలా బాగుంటాయి. ఎందుకంటే రాజకీయం అంటే మనలో అసహ్యం పెరిగిపోయింది. దానికి కారణాలు ఉండొచ్చు, కానీ పరిష్కారం రాజకీయాన్ని అసహించుకోవడంలో కాదు, రాజకీయాన్ని బాగు చేయడంలో. బాగు చేయడానికి ఇది చాలదు, ఇది అవసరం, కానీ ఇది చాలదు. నేర న్యాయ వ్యవస్థ మార్చాలి, అధికారాన్ని వికేంద్రీకరించాలి, ఎన్నికల వ్యవస్థను మార్చాలి. నేను ఇందాక చెప్పాను, ఇంత మాత్రం చేత నేర చరిత్ర పోదు, నేర రాజకీయం పోదు. కనీసం ఒక సంకేతం, కొంత ఒత్తిడి, కనీసం నేరానికి ఎదుర్కొంటున్న కోర్టులో మరి సాక్ష్యాలు ఉండి ఎదుర్కొంటున్న వాడు మన ముందు నిర్ణయాలు చేసే పరిస్థితి ప్రభుత్వాధీనం అయితే అంతకంటే అన్యాయం ఏముంది ప్రజాస్వామ్యంలో? అదన్నా జరగకుండా ఉంటుంది అంతే. ఇది ఒక చిన్న అడుగు, అంతకుమించి గొప్ప పరిష్కారం కాదు, ఇది గొప్ప సంస్కరణ కాదు. ఇది కూడా వద్దు అని చెప్పంటే ఉన్నస్థితి బాగుందంటే ఉన్నస్థితి బాగుందా? మనమే చెప్తున్న రోజు నేర చరిత్ర రాజకీయంలో ఉంది, నేరస్తులు రాజకీయాల్లో ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించే వాళ్ళు చట్ట నిర్మాతలు అవుతున్నారు, రాజకీయం అధ్వానం అయిపోయింది, అవినీతి అడుగు విపరీతం ఆకాశాన్ని నడుతుంది. ఇవన్నీ వాస్తవాలే. మరి పరిష్కారం ఎక్కడికైనా మొదలెట్టాలి కదా. ఓకే దామోదర్ గారు, మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ చట్టం ప్రకారం ఒకవేళ 5 ఏళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడితే 30 రోజులు జైల్లో ఉంటే అన్నారు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఆర్నేష్ కుమార్ కేసుని తీసుకుంటే 7 ఏళ్ళు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంటే అరెస్ట్ చేయొచ్చు. అలాంటి తీవ్రమైన నేరాలంటే ఎలాంటి నేరాలు అందులోకి వస్తాయంటారు? ఈ ప్రశ్న అండి జేపీ గారితో నేను ఏకీభవిస్తాను చాలా వరకు. దోషికి, ముద్దాయికి, దోషికి ఉన్నటువంటి వ్యత్యాసము మనకు ఉన్నటువంటి ఒక కలోనియల్ వ్యవస్థ యొక్క భ్రష్టాచారం అది. ఎందుకంటే 18 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, కొన్ని లక్షలు సంపాదించిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నికవచ్చు, మళ్ళీ కంటెస్ట్ చేయొచ్చు. చాలా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా మన దేశ వ్యవస్థలో, మన నేర న్యాయ వ్యవస్థలో కోర్టులు తీర్పులకు నోచుకోవట్లేదు. కాబట్టి అది ఏదో ఒక చట్టం అట్లా ఉంది కాబట్టి ఎప్పుడో కలోనియల్ కాలంలో చేసినటువంటి మౌలికమైన అంశం అలాగే ఉంది కూడా అలాగే చేయాలనుకుంటా మార్పు తీసుకురావాలని కావాలి. ఆ ఉద్దేశంతో ప్రైమ్ ఫేసి ఇది కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసినప్పుడు లిక్కర్ స్కాములు ఆయన కోర్టును ధిక్కరించాడు. 9 సార్లు సమ్మర్లు తీసుకొని అటెండ్ కాలేదు, 8 సార్లు, 9వ అటెండ్ అయ్యాడు. అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే సుమారు 5 నెలలు ఆయన జైల్లో ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకుండా 4 గోడల మధ్య ఉంటూ ఎలాంటి కమ్యూనికేషన్స్ లేకుండా నేనే ముఖ్యమంత్రిని అంటే ఎలా? ఎన్నుకున్న ప్రజలేమైపోవాలి? ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికైన ప్రజలను పాలించడానిక, ఆయన ముఖ్యమంత్రి పదవిని అలాగే అంటుపెట్టుకుని జైల్లో కూడా ఉండడానిక? సో ఆ నేపథ్యంలో ఏదో సంస్కరణ రావాలి, బాగుపరిచిన ఉద్దేశంతో తెచ్చారు. కానీ ఇది కంటి తుడుపుగా ఉంది. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి లోపాలు అవి తెలిసి చేశారో తెలియక చేశారో నాకు తెలియదు. కానీ 7 సంవత్సరాల వరకు అరెస్టే చేయడానికి అవకాశం లేదంటే 5 సంవత్సరాల లోపల నువ్వు ఎలా అరెస్ట్ చేస్తావు? ఇది రేపొద్దున
జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తుంది సుప్రీంకోర్టు ముందు. సుప్రీంకోర్టు ఒప్పుకోదు, పోయింది అక్కడికి, బ్యాక్ టు ఈ పెవిలియన్ అవుతుంది. దామోదర్ గారు చట్టాలు చేసేది మనం. మీరు అన్నట్టు ఆర్నేష్ కుమార్ మీరు మీ ప్రశ్నలకు తగినట్టుగానే మా దగ్గర సమాధానం రాబట్టి చూస్తున్నారు. బట్ తీవ్రమైన నేరాలంటే ఏ నేరాలు అందు పరిధిలోకి వస్తాయి? తీవ్రమైన ఇదండి చెప్పడానికి వీల్లేదండి. ఏదైతే 7 సంవత్సరాల పైన ఉంటుందో దాన్ని సీరియస్ అఫెన్స్గా పరిగణిస్తుంది సుప్రీంకోర్టు ప్రకారం. సో ఎనీ అఫెన్స్ దట్ ఈస్ పనిషబుల్ విత్ మోర్ దాన్ 7 years ఈజ్ ఎ సీరియస్ అఫెన్స్. 5 years ఇప్పుడు ఎవరికైనా కూడా ఇవ్వచ్చు. నేను వెళ్ళి ఆఫీస్ ముందు ధర్నా చేసి ఒక చిన్న రాయి ఇస్తే కూడా నన్ను 5 సంవత్సరాలు జైలు పెట్టచ్చు. ఇష్యూ అది కాదు. ఇక్కడ ఏంటంటే అరెస్ట్ చేయడానికి వీల్లేదని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టారు. సెక్షన్ 41A అని బిఫోర్ అనేవాళ్ళు ఇప్పుడు సెక్షన్ 35 అన్నారు. అంటే ఏదైనా అఫెన్స్ నా మీద నేరారోపణ జరిగింది, ఆ నేరము యొక్క శిక్షాకాలం 7 సంవత్సరాలు తక్కువ అయితే నన్ను అరెస్ట్ చేయకుండా నోటీస్ ఇవ్వాలని. నోటీస్ ఇచ్చినాక కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేయొచ్చు కాబట్టి నేను వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. రెండోది, ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఈయన పారిపోడు కదా, ఎప్పుడు చేయాలి అరెస్ట్ అనేది? అరెస్ట్ అనేది ఇఫ్ నెసెసరీ అని ప్రతి చట్టంలో కూడా ఉంది. అయితే అధికార పొజిషన్లో ఉండి మేము వదలము ఈ పదవుల్ని. మంత్రి అంటే ఏంటి? ఫుల్ టైం ఎంప్లాయీ. ప్రధానమంత్రి ఫుల్ టైం ఎంప్లాయీ. మేము వదలము ఈ వద్ద, కానీ మేము అధికారంలో ఉంటూ నేర న్యాయ వ్యవస్థని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, చట్టాలు మాకకుండా చేస్తాము అంటారు. కాబట్టి వాళ్ళు నైతికంగా తమంతట తాము తప్పుకోవాలి. ఆ నైతిక విలువలు లోపించాయి కాబట్టి ఈ చట్టం యొక్క అవసరం ఉంది. కానీ ఈ చట్టం పైకి బాగుంది, కానీ లోపలంతా కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. ఇది ఏదో కంటి తుడుపు చర్యగా చేసినట్టుగానే నాకు కనిపిస్తుంది. ప్లస్ సరే సార్, ఓకే, మళ్ళీ ఖచ్చితంగా దీన్ని మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఇది రాష్ట్రాల వ్యవస్థలో పోలీసు ఉన్నా ఎక్కడున్నా కూడా మనది పూర్ణంగా సమాఖ్య వ్యవస్థ కాదు, ఫెడరల్ వ్యవస్థ కాదు. వీఆర్ ఏ యూనిటరీ స్టేట్ ఇన్ ఏ ఫెడరల్ సెటప్. సరే దామోదర్ గారు, మళ్ళీ వద్దాం బై నేచర్. వినండి మీరు మధ్యలో కట్ చేస్తే నా పాయింట్ పూర్తి కాదు కదా, వినండి పూర్తిగా. అటువంటి స్థితిలో మీరు ఇంతకుముందు అన్నట్లు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా అందరి మీదకి వెళ్తున్నారు, మంత్రుల మీదకి వెళ్తున్నారు. ఎవరు వాళ్ళంతా? ప్రతిపక్షాల పాలనలో ఉన్నవాళ్ళు. సో ఇప్పుడు మిస్యూజ్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఇది మిస్యూజ్ చేసేటువంటి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది. మంచి కంటే చెడు జరిగేటువంటి అవకాశం ఉంది. క్యారియా జీవీ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే ప్రజాప్రతినిధుల ఎన్నిక, అలాగే వాళ్ళ ప్రవర్తన, అనర్హతలు, వీటికి సంబంధించి స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి, సుప్రీం తీర్పులు కూడా ఉన్నాయి. మళ్ళీ ఈ బిల్లు ఎందుకు అవసరమైందంటారు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ఇప్పుడు ముందు దాన్ని నిరోధిస్తే తర్వాత దానికి మళ్ళీ మనం క్యూర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఒక్కసారి చూద్దాం, 2004 సంవత్సరం నుంచి 2024 వరకు జరిగిన 5 జనరల్ ఎలక్షన్స్ లో సెల్ఫ్ డిక్లేర్డ్ ఈ ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు, లోక్సభ ఎంపీలు ఎంతమంది ఉన్నారంటే 2004లో 24% ఉంటే 2009లో 30% ఉన్నారు, 2014లో 34 ఉన్నారు, 2019లో 43 ఉన్నారు, 2024లో 46% మంది సెల్ఫ్ డిక్లేర్డ్ అఫిడవిట్ రూపంలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని మాత్రం రాణిస్తా ఉన్నాము. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో సెక్షన్ 8 క్లాస్ 3 కింద చాలా స్పష్టంగా చెప్పబడింది. ఏమనంటే 2 సంవత్సరాలు కానీ అంతకన్నా ఎక్కువ కానీ జైలు శిక్ష పడ్డప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు, అనర్హులు అవుతారని చెప్పినారు. అయితే దీంట్లో ఏమవుతుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా అది అనర్హత కాదు. దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు కాబట్టి వాళ్ళను మీరు అనర్హులుగా డిసైడ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము కొత్తగా ఏమి చూడలేము, మేము కొత్త గ్రౌండ్ క్రియేట్ చేయలేమని చెప్పినారు. సో చాలా మంది ఏం చేస్తున్నారు, ఈ ప్రివెన్షన్ చేసే ప్లేస్ లో ఇప్పుడు చివరికి వచ్చి కంటి తుడుపు చర్యగా లోపభూయిష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ చట్టాన్ని చూడండి, ప్రతిపాదిత చట్టం ఏదైతే ఉందో ఆర్టికల్ 75 ఈ 5A అని ఏదైతే పెట్టినారో, అదేవిధంగా ఆర్టికల్ 164 దాంట్లో పెట్టినారో, 239లో పెట్టినారో ఒక ప్రొవైజో ఉంది చివర్లో, అది విఘ్నులు కూడా చదవాలి. ఏమని ఉందంటే వీళ్ళు తర్వాత వీళ్ళను మంత్రులుగా లేకపోతే ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా తొలగించబడ్డ తర్వాత కూడా వాళ్ళు జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి, మినిస్టర్ కావడానికి ఏ అడ్డంకి లేదు అని ఉన్నది. నథింగ్ షెల్ ప్రివెంట్ అనే వర్డ్ యూజ్ చేసినారు. అంటే ఇది ఎట్లా ఉందంటే ఏదో గ్రహణం పట్టినట్టు అనమాట. ఆ 30 రోజులు
ఓకే అక్కడ ఉన్నారు కాబట్టి తీసేస్తారు. ఆయన 31 రోజు వచ్చాడు అనుకోండి, ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేసినా, చీఫ్ మినిస్టర్ రికమెండ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మినిస్టర్ల అవకాశం ఉంది. అంటే ఇది ఒక కలర్ బ్లైండ్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో చాలా ప్రావిజన్స్ ఉన్నాయి. సెక్షన్ 8 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శిక్ష పడిన తర్వాత 3 నెలలు మామూలుగా అప్పీల్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అప్పీలో రివిజన్ ఏదో చేసుకోవడానికి మేము అప్పీల్ చేసుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని అనర్హులు చేయొద్దు అని కూడా కొన్ని సందర్భాల్లో వీళ్ళు సుప్రీంకోర్టుకు మిగతా కోర్ట్స్కు వెళ్ళడం జరిగింది. కోర్టు స్పష్టంగా చెప్పింది ఈ విండో పీరియడ్ ఈ 3 నెలలు మీరు అప్పీల్ చేసుకుంటాము, లేకపోతే మా ఉన్న జైలు శిక్షను సస్పెండ్ చేపిస్తాము, ఇవన్నీ కాదు. మీరు శిక్ష పడితే 2 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ పడితే మాత్రం ఖచ్చితంగా అనర్హులు అవుతారని మీరు ఈ నవ్జోత్ సింగ్ సిద్ధు కేసులో చెప్పినారు, ప్రభాకరన్ కేసులో చెప్పినారు. అట్లాంటివి చాలా ఉన్నాయి. అందుకోసమని ఇది ఇన్ఫాక్ట్ ఇప్పుడున్న చూడండి 30 రోజులు పోయి 31 రోజు జైలు నుంచి బయటకు వస్తే ఈయన చాలా పాపులర్ లీడరు, ఈయనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించినారని చెప్పి సింపతితో సహా అతన్ని మినిస్టర్ చేసే అవకాశం ఉంది. దీన్ని ఎట్లా ఆపగలుగుతారు? ఈ ప్రొవైజోని ఎట్లా చూస్తారు? రెండో ఆస్పెక్ట్, ఇప్పుడు దోషికి ముద్దాయికి ఇంతకుముందు ఇద్దరు పెద్దలు చెప్పినారు. ఆ ఒక్క విషయం చెప్తాను నేను. ఇప్పుడు దోషి అన్నప్పుడు హిస్ గిల్ట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. ముద్దాయి అన్నప్పుడు ఇంతకుముందు దామోదర్ గారు చెప్పారు తప్పుడు కేసులో ఇరికించే అవకాశం ఉంటుంది. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కడు అమాయకుడు అని నేను చెప్పడం లేదు. అట్లా అని చెప్పి దోషి అని చెప్పడానికి కూడా చెప్పడానికి లేదు. రేపు అల్టిమేట్ గా సర్వోన్నత న్యాయస్థానం చెప్పొచ్చు పలానా వాళ్ళు అసలు దోషి కానే కాదు అమాయకుడు అని చెప్పొచ్చు. అప్పుడు ఏం చేస్తాం? ఉన్న లైఫ్ రాజకీయము ఇంకేది ఉన్నా కూడా దీంట్లో కంపీటింగ్ రైట్స్ ఉంటాయి, వీళ్ళకుంటాయి వాళ్ళకుంటాయి. కాబట్టి ఇది అనాలోచిత చర్య అని నేను చెప్తా. దీన్ని ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వాడిని మాత్రము మనము మినిస్టర్ కాకుండా ఆపలేము. కానీ 30 రోజులు జైల్లో ఉంటే 31 రోజు అక్కడి నుంచి తీసేస్తాం. దీని గురించి ఆలోచించాలి మీరు. ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారన్నది మన పోలీస్ ఆఫీసర్ గారికి తెలుసు, జేపీ గారికి కూడా తెలుసు. ఛార్జ్ షీట్ ఎప్పుడు ఫైల్ చేస్తారు? జనరల్ గా ప్రైమా ఫేసి కేసు ఉండి మొత్తం గట్టిగా ఉన్నప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు చేస్తారు. మరి అట్లాంటప్పుడు అక్కడ అనర్హత లేనప్పుడు అరెస్ట్ అయ్యి 30 రోజులు జైలు ఉంటే అది అనర్హత వస్తుందని అంటున్నారు. అది దీన్ని ఆలోచించవలసిన విషయం ఉంది. జేపీ గారు ఈ మధ్య కాలంలోనే థాయిలాండ్ అలాగే దక్షిణ కొరియాలో అక్కడ అధ్యక్షుడు కావచ్చు లేదా ప్రధానమంత్రి విచారణ ఎదుర్కొన్నారు, అలాగే చర్యలు కూడా తీసుకున్నారు వాళ్ళ మీద. ఒకవేళ మన దేశంలో కూడా ఈ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టంగా మారితే అలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందంటారా? అలాంటి అవకాశాలు మన దేశంలో లేవు. థాయిలాండ్లోనేమో అక్కడ సైన్యము రాచరికమో కలిసి ఎన్నికైన ప్రభుత్వాలను మట్టుపెట్టి వాళ్ళ ఆధిపత్యాన్ని కొనసాగించుకుని జరుగుతున్న పోరాటంలో భాగంగా తప్ప అవినీతి నిర్మూలన కోసం కాదు, రాజకీయ ప్రక్షాళన కోసం కాదు. కొరియాలో నిజంగానే రాజకీయ ప్రక్షాళన కోసం గట్టి ఉద్యమాలు జరిగినాయి, చట్టబద్ధ పాలన కోసం బలమైన ఏర్పాట్లు ఉన్నాయి, జవాబుదారితనం కోసం. కాబట్టి అక్కడ జరుగుతుంది. మన దేశంలో ఆ పరిస్థితులు లేవు. ఇప్పుడు ఇంతకుముందే దామోదర్ గారు కానీ లేకపోతే బీరెడ్డి గారు కానీ చెప్పారు, అరెస్టు ఎంత కష్టమో ఈ దేశంలో. యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నది, 30 రోజులు అనేది అరెస్టు జరిగే పని కాదు. సుప్రీంకోర్టు ఏమో 7 ఏళ్లకే శిక్ష ఉంటే తప్ప అరెస్ట్ కావడానికి వీలేదని చెప్పింది. కాబట్టి ఇది జరిగే పని కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనీసం కొంతమేర కన్నా సరే నేర చరిత్ర ఉన్నవాళ్ళు, తీవ్రమైన నేరారోపణలు ఉన్నవాళ్ళు కనీసం మంత్రి పదవుల్లో అన్నా ఉండకూడదు కోర్టులో నిర్ధారణ అయ్యేదాకా అన్నది మౌలికంగా మంచి ఆలోచన. అది కావాలంటే చాలా సులభంగా చేయొచ్చు. మీరు నేరారోపణ జరిగినట్టయితే కోర్టులో ఒక స్థాయి నేరాలకు 2 ఏళ్ళు అనండి, నా దృష్టిలో 2 ఏళ్ళు. ఎందుకంటే ఆర్పిఐ చట్టంలో 2 ఏళ్ళు అని చెప్పి అన్న తర్వాత వేరే చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో మంత్రి పదవి ఉండడానికి వీలు లేదు, అది నిర్ధారణ అయ్యేదాకా అటో ఇటో. ఒకవేళ దానిలో ఏమన్నా పొరపాటు నేరారోపణలు చేస్తారేమో, తొందరపాటు చేస్తారేమో అనుకుంటే కొన్ని ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేయండి, తప్పులేదు. అంతే తప్ప దీనివల్ల పెద్ద ఏ రకమైన ఫలితం రాదు. ఒకవేళ నేను చెప్పినట్టు చట్టం వచ్చినా కూడా కనీసం నేరారోపణ జరిగాక మంత్రి పదవి లేకుండా ఉంటుంది తప్ప దేశంలో అద్భుతాలు ఏమీ జరగవు. నిజంగా మంచి మార్పులు రావాలి అని చెప్పినట్టయితే నేరన్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాలి. ఇప్పుడు మన చర్చ అంతా ఏమిటి, పార్లమెంట్లో గొడవ అంతా ఏమిటి, ఆ మాట మాట్లాడట్లే వీళ్ళు. మీరు దుర్వినియోగం చేస్తారంటున్నారు. ఎవరున్నా దుర్వినియోగం చేస్తున్నారు, రాష్ట్రాల్లో కానీ జాతీయ స్థాయిలో కానీ. బడితోన్న వాడిదే బర్రె అయింది. ఈ దేశంలో ఖండబలంతో న్యాయం సంపాదించే ప్రయత్నం జరుగుతుంది కానీ చట్టబద్ధ పాలన లేదు. దాన్ని బలపరచడం ఎట్లాగా? పోలీసులు కానీ, ప్రాసిక్యూషన్ కానీ, ప్రొసీజర్స్ పద్ధతులు కానీ, ఫారెన్సిక్స్ కానీ, న్యాయ విచారణ
చేసే కోర్టులు కానీ మౌలికమైన మార్పులు తీసుకోవాలి, సమూలమైన మార్పులు తీసుకురావాలి. అందరికీ తెలుసు. అది లేకుండా మనం ఏదో ముసుగులో గుర్తులాట్లాడుతున్నాం. ఇవాళ ప్రతిపక్షాలు వద్దు అంటున్నాయి. కొంతవరకు ఆ వాదనలో కొంత పాసం ఉన్నది, ఎందుకంటే అధికార దుర్వినియోగం ఉంది కాబట్టి. కానీ ఇది కాకుండా ఈ రకంగా మీరు న్యాయ వ్యవస్థను మారుస్తున్నాము, మార్చాలని గట్టిగా అంటున్నారా? అది లేదు. మీరుంటే మీరు దుర్వినియోగం చేస్తారు, మేముంటే మేము చేసుకుంటాం, అది మా హక్కు, అంతే తప్ప దీన్ని మార్చాలన్న కోరిక లేదు. రెండోది, న్యాయ వ్యవస్థను మార్చినా కూడా సాంకేతికమైన మార్పులు వస్తాయి తప్ప నిజమైన మార్పులు రావాలని చెప్పంటే రాజకీయ సంస్కృతి మారాలి. రాజకీయ పార్టీలు వ్యక్తుల ఆస్తులుగా ఒక పెత్తందారి స్వభావంతో చలమణి అవుతోంది. అలా ఉన్నంతకాలం దేశంలో మార్పు రాదు. ఎన్నికల వ్యవస్థ మారాలి. 30 కోట్ల ఎలక్షన్లో ఖర్చు పెడితే ఎమ్మెల్యే కానటువంటి రాష్ట్రంలో మనం ఉన్నాం. తెలంగాణ ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఉన్నా కూడా మనందరికీ తెలుసు. మనం ఏదో ముసలు గుద్దులాడుతున్నాం. అలా జరిగిన తర్వాత నీతి ఎట్లా ఉంటుంది, నిజాయితీ ఎట్లా ఉంటుంది, చట్టబద్ధ పాలన ఎట్లా ఉంటుంది, మరి అవినీతి లేకుండా ఎట్లా ఉంటుంది? మనం మోసం చేసుకోవడం తప్ప దాన్ని మార్చేందుకు నిజమైన ప్రయత్నం జరగాలి. అవన్నీ జరిగితే కానీ దేశంలో అనుకున్న మంచి పరిపాలన మంచి వాళ్ళ ద్వారా రాదు. ఈ లోపల కొన్నైనా ప్రయత్నాలు చేయాలి. దానికోసం ఏదో ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందాక వారిద్దరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను. ఇది మొక్కుబడి చర్య అవుతుంది. ఇది జరిగే పని కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనీసం తాత్కాలికంగా కొంత పని మంచి పనిని చేయాలంటే నేరారోపణ జరిగితే ఆ నేరారోపణ పొరపాటు జరగకుండా ఉండడం కోసం కొన్ని ప్రత్యేక జాగ్రత్తల కోసం ఏర్పాటు చేయండి, చట్టంలో అభ్యంతరం లేదు. కానీ నేరారోపణ జరిగితే కనీసం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 8లో ప్రతిపాదించినటువంటి ఆ నేరాలు ఆరోపణ జరిగితే మంత్రి పదవి అన్నా ఉండొద్దు. ఎమ్మెల్యేగా కొనసాగండి, ఎంపీగా కొనసాగండి, ఎమ్మెల్సీగా కొనసాగండి, కానీ మంత్రి పదవి వద్దు. ఇది చాలా హేతుబద్ధమైన వాదన. ఆ రకంగా చేయండి. మిగతా మార్పుల కోసం నడుం కట్టండి, అంతే తప్ప ఏదో చేస్తున్నామన్న భ్రమ మనకొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక్క మాట, వ్యవస్థ ఎట్లా ఉందంటే ఎక్కడ వీలుంటే అక్కడ నా స్వప్రయోజనం కోసం. లాలూ యాదవ్కి శిక్ష పడ్డ తర్వాత కూడా అప్పీల్లో ఉన్న కారణంగా శిక్ష ఉన్నా కూడా అనర్హుడుగా ఉండకూడదని చెప్పి కేబినెట్ ప్రతిపాదన చేసింది. ఎవరు? మన్మోహన్ సింగ్ లాంటి నిజాయితీ పడిన ప్రధానమంత్రి ఉన్నటువంటి ప్రభుత్వం ఓ ప్రతిపాదన చేసింది, ఆర్డినెన్స్ ప్రతిపాదన చేసింది. ఇటీవల సుప్రీంకోర్టు ఏం చేసింది? పొన్మాడి అనే ఆయన తమిళనాడులో మంత్రిగా ఉండి శిక్ష పడ్డది, అవినీతి ఆరోపణల వల్ల శిక్ష పడ్డది. సుప్రీంకోర్టు శిక్షని తాత్కాలికంగా నిలుపుదలతో పాటు ఆ సెంటెన్సింగ్ కన్విక్షన్ను కూడా మనకు నిలుపుదల చేసి గవర్నర్ని ఆదేశాలు ఇచ్చి గతమాయించి మళ్ళీ మంత్రి పదవి తీసుకున్నట్టుగా ఏర్పాటు చేసింది. మళ్ళీ సుప్రీంకోర్టు దేశంలో న్యాయ వ్యవస్థ గందరగోళం అయిపోయింది, దేశంలో నేరస్తులు రాజకీయంలో ఉన్నారని వాపోతూ ఉంటుంది. అధికారం ఎక్కడుంటే ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా అహంకారంతోనో, ఉన్మాదంతోనో, తొందరపాటుతోనో, అవినీతితోనో మనం దుర్వినియోగం చేస్తున్నప్పుడు రాజకీయం ఎట్లా మారుతుంది? సరే సార్, ఓకే. మనం నిజాయితీగా ఆలోచించాలి. ఒక పార్టీ ఉంటే, నాకు ఇష్టమైన పార్టీ ఉంటే ఒక మాట, ఇష్టం లేని పార్టీ ఉంటే మరో మాట, ఇష్టమైన మనిషి ఉంటే ఒక మాట, ఇష్టం లేని మనిషి ఉంటే అది కాదు పద్ధతి కాదు. కొన్ని ప్రమాణాలకు మనం కట్టుబడి ఉండాలి. లేకపోయినట్టయితే రాజకీయాన్ని తిట్టుకుంటూ కూర్చుంటాం. ఈ దేశంలో మార్పు కంటే చెడు ఎక్కువ కనిపిస్తుంది. సాంకేతిక మార్పుల వల్ల దేశంలో మంచి జరుగుతుంది కానీ రాజకీయం జరుగుతుందనే భావం ప్రజలకు నమ్మకం పోతున్నది. దామోదర్ గారు, ఇప్పుడు నేర రాజకీయాల ప్రక్షాళనకు ఇప్పటికే చాలా సంస్కరణలు చేపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలు చేశారు. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసింది. అయితే వాటి అమలులో ఎక్కడున్నాం మన దేశం పరంగా? ఎక్కడున్నామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుంది. ది ఎసెన్స్ ఆఫ్ ఎనీ లా ఈజ్ ఇన్ ఇట్స్ ఎన్ఫోర్స్మెంట్, నాట్ ఇన్ ఎనాక్టింగ్. అందుకనే లేట్ ఫాల్కివాల్ అనేవారు, దేర్ షుడ్ బి అన్ ఎంబార్గో ఆన్ మేకింగ్ ఫర్దర్ లాస్ అని. చిత్తశుద్ధి చేయడానికి, అమలు చేయడానికి చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని చట్టాలు చేస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు ఈ బిల్లే తీసుకోండి, ఇది కేవలం చట్టం కాదు, రాజ్యాంగ సవరణ. చాలా హెచ్చరిక పెట్టారు. ఏంటి, 30 రోజులు జైల్లో ఉండొచ్చు నువ్వు ముఖ్యమంత్రిగా కానీ, ప్రధానమంత్రిగా కానీ, కేంద్ర మంత్రిగా కానీ, రాష్ట్రపతిగా కానీ. ఒక 31 రోజే నీకు స్థానభ్రంశం కలుగుతుంది, పదవి గండం వస్తుంది. అంటే 30 రోజులు అతని అధికారంలో ఉండొచ్చా? వేర్ ఈజ్ ది ఈక్వాలిటీ బిఫోర్ లా? ఒక ప్రభుత్వ ఉద్యోగ, నేను ఒక చీఫ్ సెక్రటరీనో, లేదు ఇంకేదో ఒక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గానో, లేదు ఇంకొక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గానో ఉంటే అరెస్ట్ అయితే 45 రోజుల్లో రిమాండ్ ఉంటే నన్ను సస్పెండ్ చేస్తారు. ఆ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. 6 months మినిమం రివ్యూ చేయాలి, మళ్ళీ ఇంకొక 6 months, ఇంకొక 6 months, అట్లా 2 years 3 years కూడా అవుతుంటుంది. కొంతమందికి ముఖ్యంగా అవినీతి కేసులో అతను నిర్దోషై బయటపడేంత వరకు కూడా కంటిన్యూ అవుతుంది. మరి ఇక్కడ ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ప్రజాపాలనకి ఉద్దేశింపడినటువంటి మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు 30 రోజులు ఉండొచ్చు అంటే ఎట్లా? ఒకవేళ ఆయన
31వ తేదీ ఆటోమేటిక్గా మంత్రి అవుతాడు, ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అవుతాడు. అటువంటి ప్రొవిజన్ ఏది ప్రభుత్వ ఉద్యోగి లేదే. మీరు చట్టం దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులే కదా, మీకు ఒక చట్టం ఎలా, ఏ విధంగా యూ జస్టిఫై ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా? ఇది చాలా లోపభూయిష్టం. ఈ సంస్కరణలన్నీ పనికిరావండి. ఇది కంటి తుడుపు చర్యగానే ఉంది, ఏదో చేశారనేటువంటిది. అదేవిధంగా సెక్షన్ 41A అని ఒకటి ఉండేది సిఆర్పిసిలో, దాన్ని ఇప్పుడు సెక్షన్ 35 ఆఫ్ BNSS అన్నారు, భారతీయ నాగరిక సురక్షా సంస్థ అనేసి. అందులో లెస్ దాన్ 7 years పనిష్మెంట్ అఫెన్స్కి నోటీస్ ఇచ్చి మాట్లాడాలా అన్నారు అనమాట. ఆ తర్వాత అరెస్ట్ చేయొచ్చు అన్నారు. ఓకే, అప్పుడు కూడా ది మూమెంట్ యూ కమ్ టు నో 7 years కాబట్టి నాకు నోటీస్ ఇవ్వాలి, 5 years అయినందుకు మాత్రం నోటీస్ ఇవ్వడానికి వీళ్ళ. మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరికైనా, సాధారణ ఉద్యోగి అయినా, సాధారణ నాగరికుడైన వ్యక్తి అయినా కూడా నోటీస్ ఇవ్వాలి పోలీసు వారు. నోటీస్ ఇవ్వగానే నేను వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాను. ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి తెచ్చుకోగలిగింది, మంత్రి తెచ్చుకోలేడా, ముఖ్యమంత్రి స్థానంలో కూడా తెచ్చుకోలేడా? ఇది అమల్లో సాధ్యమేనా? అసలు నిజంగా మీరు అమలు చేయాలని పెడుతున్నారా ఈ బిల్లుని, లేక ఎవరి కోసం పెడుతున్నారు? మీరు అన్నారు అందుకే ఎక్కడ వేశారని అన్నారు కదా, ఇదే అలా ఉన్నాం మనం. ఇట్లాంటి చట్టాలు చేస్తే అమలు పరచడానికి వీలు కాకుండా కానటువంటి లోపభూయిష్టమైనటువంటి చర్యలు చేస్తే ఇలాగే ఉంటుంది. రెండోది 31st అన్నారు. సపోజింగ్ ఆన్ 31st డే ఐఎమ్ రిలీజ్డ్, ఈ బిల్లు పనికిరాదు, ఇట్ ఈస్ ఇన్ఫ్రక్చువస్. ఐఎమ్ ఏ మినిస్టర్, ఐఎమ్ అరెస్టెడ్, 30 consecutive days అయినాక 30th ఈవినింగ్ నన్ను రిలీజ్ చేసినారు, ఐ విల్ కంటిన్యూ. 30 రోజులు జైల్లో మంత్రిని, బయటకు వచ్చి మంత్రిని. లేదు 31వ తారీఖు నేను 32 రోజులు రిలీజ్ అయ్యాను అనుకోండి, ఆ ఒక్కరోజైనా నేను మంత్రిగా లేకుండా ఉండేది. సపోజింగ్ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, 30 రోజులు అయింది, 31వ తేదీ ఆయన తీసేయాలి ముఖ్యమంత్రిని. ఒక్క నిమిషం, తీయలేదనుకోండి ఏం చేయాలి? వేరే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ అంతా పాడాలి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం. వాళ్ళందరూ అసెంబ్లీ కొత్త ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రిని ఎన్నుకునేదానికి ఒక 1 వారం, ఒక వీక్ అయినా పడుతుంది, ఒక వారము. ఆ వారం లోపల ఎవరు ముఖ్యమంత్రి? గవర్నర్ దగ్గరికి పోవాలన్నా, అటు మన ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలన్నా? లేదు ఈ 7 రోజుల లోపల కొత్త ముఖ్యమంత్రి ఎన్నికల లోపల ఈయన రిలీజ్ అయ్యి వచ్చాడు అనుకో, ఈయన పరిస్థితి ఏమిటి? ఇట్లా అనేక ఇఫ్స్ అండ్ బట్స్. దిస్ యాక్ట్ బ్రిజిల్స్ విత్ టూ మెనీ ఇన్కన్సిస్టెన్సీస్. అందుకే ఇది అమలుపరచడానికి వీలు పడినటువంటి, ఏది ఆచరణలో అమలుపరచడానికి వీలు పడదు, చట్టరీత్యా కూడా. ఎందుకంటే 7 years అని సుప్రీంకోర్టు చెప్తే నువ్వెవరయ్యా 5 years అని చెప్పడానికి రాజ్యాంగాన్ని? అందుకనే బహుశా సుప్రీంకోర్టు దాని ఆర్డర్ని నల్లిఫై చేయడానికేమో వాళ్ళు ఒక రూలింగ్ ఇచ్చారు అర్నేష్ కుమార్ కేసులో అని. రాజ్యాంగ బిల్లుగా అన్నారేమో, మామూలు బిల్లు అనకుండా. దే కుడ్ హావ్ మేడ్ ఇట్ an ordinary bill. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు కూడా ఈ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. జీబీ రెడ్డి గారు, ఇప్పుడు నేరం నిరూపించే వరకు కేసు నమోదైన వ్యక్తి కూడా నిర్దోషి అని న్యాయ సిద్ధాంతాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు 30 రోజులు దాటి జైల్లో ఉంటే పదవి పోవడం అనేది ఈ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు జైల్లో వెళ్ళినంత మాత్రాన ప్రతి కేసు తప్పుడు కేసు కాకపోవచ్చు, దాంట్లో ప్రాథమిక సాక్ష్యాలు ఉండొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. బట్ అయినా కూడా 30 రోజులు జైలు ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషులని చెప్పడానికి ఎక్కడ లేదు. ఇది ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ లో ఫస్ట్ ప్రథమ సిద్ధాంతానికే వ్యతిరేకం. ఎందుకంటే దానిలో క్లియర్ గా చెప్తారు కదా, మొత్తం ఒక వ్యక్తి యొక్క ఆ దోషిత్వం ఏదైతే ఉన్నదో దాన్ని బియాండ్ రీజనబుల్ డౌట్ అది ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే అతను దోషిగా పరిగణించాలి తప్ప అంతవరకు అమాయకుడు అని చెప్పాలనేది అది న్యాయ సూత్రం ఒకటి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు అరెస్టు అన్నది జనరల్ గా పొలిటికల్ రీజన్స్ తో కావచ్చును, లేకపోతే ఇంకేమైనా వ్యక్తిగత కారణాలతో కావచ్చును, ఇంకేదైనా ఇప్పుడు సెంటర్ స్టేట్ ఈ ఉన్న కాన్ఫ్లిక్ట్ మధ్యలో ఈడీ సిబిఐ ఇంతకుముందు మీరు చెప్పినట్టు వాటిని దుర్వినియోగం చేస్తే కావచ్చును. అందుకోసమని అరెస్టు చేస్తే ఖచ్చితంగా 30 రోజులు కన్సిక్యూటివ్ గా జైల్లో ఉన్నంత మాత్రాన దోషి అని చెప్పడానికి వీల్లేదండి. ఇంకొకటి, పోనీ ఇప్పుడు ఈ అరెస్ట్ విషయంలో కూడా అతను బెయిల్ రాదని గ్యారంటీ లేదు కదా. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవచ్చు, ముందస్తు బెయిల్. అది కాకుండా ఇప్పుడు కొత్త రూల్ ఏమొస్తుంది చూడండి మీరు, బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్. జస్టిస్ కృష్ణయ్యర్ గారు చాలా నాళ్ళ నుంచి చెప్తున్న విషయం ఇది. అట్లాంటప్పుడు జైలుకు పంపడం అనేది వెరీ రేర్ కేసులో జరుగుతూ ఉంటుంది. అట్లాంటప్పుడు
ఈ బెయిల్ ఇవ్వడం అనేది ఇది న్యాయమూర్తుల యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కొన్ని కేసుల్లో ఇప్పుడు అనారోగ్యం కారణంతో ఇవ్వచ్చు, ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు బెయిల్ ఇవ్వడానికి. ఇప్పుడు మీరు అన్నారు ముఖ్యమంత్రి ఎక్కడ వెళ్తాడు, లేకపోతే మినిస్టర్ ఎక్కడ వెళ్తాడు, దేశం విడిచి పారిపోలేడు కదా. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కరెక్ట్ ఆ పొజిషన్ లో ఉండకూడదు, అందుకోసం తొలగించాలనేది ఒక సూత్రం ఉంటే ఉండొచ్చు. కానీ ఇది సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకము, ఈ క్రిమినల్ న్యాయ సూత్రాలకు కూడా పూర్తిగా వ్యతిరేకము. ఇప్పుడు ఏంటంటే రోగం ఒక దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెట్టే ప్రయత్నం జరుగుతుందని నా అభిప్రాయం. అది ఇట్ మే బి ఫర్ పబ్లిక్ కన్సంప్షన్. ఎందుకంటే దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వాడిని ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి లేదు, డిస్క్వాలిఫై అవుతారని చెప్పమనండి. సుప్రీంకోర్టు చెప్పింది ఇది మాకు సంబంధించింది కాదు, చట్టానికి మీరు సవరణ చేయదలుచుకుంటే చేయండి అని చెప్పారు. అది జేపీ గారు, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలాంటి వాళ్ళు హత్యలు, లేకపోతే హత్యాయత్నాలు, దాడులు, దోపిడీలు ఇలాంటి చాలా కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కేసులు పెండింగ్లో ఉన్నాయి వివిధ కోర్టుల్లో. సుప్రీంకోర్టు చాలా గడువులు పెట్టింది, ఇట్లాంటి వాటిని పరిష్కరించాలి త్వరగా అని చెప్పి. ప్రజాప్రతినిధుల విచారణకు స్పెషల్ కోర్టులను పెట్టింది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టింది. అయినా కూడా అలాంటి కేసుల్లో నుంచి బయటకు వచ్చిన కొంతమంది మళ్ళీ పదవులు చేపడుతున్నారు, ఆ తర్వాత నేరాలు చేస్తున్నారు. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఈ బిల్లు ఉద్దేశాలు నెరవేరుతాయంటారా? మొదట వెంకటేష్, కొంచెం అతిశయోక్తులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి 46% మంది నేరస్తులు ఉన్నారని చెప్పన్నది వాస్తవం కాదు. చాలా విషయాల్లో సాంకేతిక నేరాలు నా దృష్టిలో బహుశా 10-15% ఖచ్చితంగా తీవ్రమైన నేరాలకు అభియోగాలు ఎదుర్కొంటున్నారు, వాళ్ళకి నేర చరిత్ర ఉన్నది. 1% అన్నా కూడా ప్రమాదమే. కానీ అతిశయోక్తులు కూడా, ఎందుకంటే రాజకీయ మొత్తాన్ని కూడా మనం పూర్తిగా నాశనం చేసి విశ్వనిసి దెబ్బకొట్టి రాజకీయ నోళ్ళ మీద ద్వేషం పెంచుకుంటే కూడా ప్రయోజనం రాదు. దాన్ని ఎలా బాగు చేయాలని ఆలోచించాలి. కానీ ఇక రెండోది, మీరు అన్నట్టుగా ఇందాక బివి రెడ్డి గారు మంచి మాట అన్నారు. రోగం ఒకటైతే మందు ఇంకోటి ఇస్తున్నాం మనం. పృష్ఠతాళన దంతభంగ అని సంస్కృతంలో శ్లోకం అని ఒక సామెత ఉన్నది. ఒకరి కొడుకో పంటి నొప్పి మొర్రం అని చెప్పని డాక్టర్ దగ్గరికి పోతే వాడు వీపు మీద చాచి తన్నాడంట. పంటి నొప్పికి వీపు మీద తనడానికి సంబంధం ఏంటి? కాబట్టి మౌలికమైన సమస్య పరిష్కారం చేయట్లేదు. ఉదాహరణకి ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మాకు అన్యాయం జరిగిపోతుంది, మా మీద పక్షపాతంతో విరుచుకుపడతారు, రాజకీయ ద్వేషాన్ని చూపెడతారు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? నేరన్యాయ వ్యవస్థ పూర్తిగా రాజకీయం చేతుల్లో బందీ అయిపోయింది. దాన్ని మార్చాలనే కోరిక మన రాజకీయ వ్యవస్థకు లేదు, మన సమాజానికి లేదు. ఏదో తాత్కాలికమైన కంటి తుడుపు చర్యలు ఏదో చేస్తున్నట్టుగా మొక్కుబడిగా తప్ప ఇంకోటి ఆలోచించడం లేదు. ఆ మార్పు తీసుకురావాలి. అవి తీసుకురాకపోతే నేర చరిత్ర పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవాళ రాజీవ్ గాంధీ గారు వర్ధంతి. 1991లో ఈ రోజున ఒక దేశంలో పెద్ద నాయకుడిని, గతంలో ప్రధానమంత్రిని, ఒక దేశంలో ప్రధాన పార్టీకి అగ్రనాయకుడిని దారుణంగా టెర్రరిస్టులు హత్య చేశారు. ఎంతకాలం పట్టింది శిక్ష వేయడానికి? శిక్ష ఖరారు కావడానికి 1991లో హత్య జరిగితే 2009లో, ఇది మామూలు హత్య కాదే, ఒక దేశంలో అగ్రనాయకుడి మీద ఉగ్రవాదుల ఘాతుకమైన చర్య, దేశం మీద ఇది దాడి, 18 ఏళ్ళు పట్టింది ఆ కేసు పరిష్కారం కావడానికి. కాబట్టి ఈవేళ ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళ కేసులు 30 రోజులు చేయండి, 90 రోజులు చేయండి, మీరు విన్నాను అవాకులు చావకులు చెప్పచ్చు. అవి జరిగే పని కాదు. ఎన్నో సందర్భాల్లో న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కూడా చాలా స్వల్ప దృష్టితో, తాత్కాలికమైన దృక్పథంతో ఎన్నో నిర్ణయాలు చేస్తున్నారు, తర్వాత వాపోతున్నారు. కాబట్టి ఇక్కడ దీనిలో ఒకళ్ళు కరెక్టు, ఇంకోళ్ళు తప్పు అని చెప్పడానికి లేదు. మన వ్యవస్థలో అందరూ కూడా కేవలం బాధితులు, అందరూ కూడా నేరం చేస్తున్న వాళ్ళు, పొరపాటు చేస్తున్న వాళ్ళ భాగస్వాములు కూడా. న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, చట్ట సభలు అట్లానే ఉన్నాయి, ఎన్నికైనటువంటి పాలనా యంత్రాంగం అట్లా ఉంది, పరిపాలనా యంత్రాంగం అట్లాగే తగలడింది. కాబట్టి మనం నిజాయితీగా ఆత్మశోధన చేసుకుని చిత్తశుద్ధితో మౌలిక మార్పులు తీసుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ తాత్కాలికమైన చర్యలు కొన్ని అవసరమే, కానీ కొంత విశ్వాసాన్ని పెంచడం కోసం అని చెప్పని మరీ లేఖితనం లేకుండా చేయడం కోసం ఇది పరిష్కారాలు కావు. నిజమైన పరిష్కారం కావాలంటే చట్టబద్ధ పాలన నిజంగా ఉండే వ్యవస్థ నిర్మాణం చేయండి. మన దేశంలో చట్టబద్ధ పాలన, ఇందాక మీరు చెప్పారు కొరియా సంగతి, కొరియాలో చట్టబద్ధ పాలన ఏర్పాటు చేస్తారు. ఒకప్పుడు నియంతృత్వం ఉండేది, ఒకప్పుడు దేశ నియంత ఇష్టం, వాడి చేతిలో ఏదంటే అది, వాడికి ఇష్టం లేకపోతే మమ్మల్ని జైలు అలా కాదు, చట్టబద్ధ పాలన ఉన్నది, దాన్ని తీసుకురండి. అట్లాగే ఎన్నికల సంస్కరణ, మౌలికమైన సంస్కరణ తిండి, ఈ పిచ్చి చిన్నవి కాదు. నిజాయితీ పరులు సమర్థంగా
అక్రమాలకు పాల్పడకుండా, డబ్బుల పంపిణీ లేకుండా, కులం ప్రయోగించకుండా, దేశంలో విభజనలు తీసుకురాకుండా, Conclude చేద్దాం సార్, తాత్కాలిక time ఉపయోగించకుండా నిజాయితీగా ఎన్నికే ఏర్పాట్లు వచ్చే వ్యవస్థను తీసుకురండి. ఈ ఏర్పాట్లు చేయకుండా మనం చాలా పైపైన చేసి ఇది గొప్ప పని చేసినట్టు నటిస్తున్నాము. తర్వాత ఫలితాలు రాపోయేసరికి ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుంది, మరింత అవిశ్వాసం పెరుగుతుంది. దీని నుంచి అద్భుతాలు జరగవు. మళ్ళీ చెప్తున్నాను, కంక్లూడ్ చేద్దాం. అద్భుతాలు జరగవు. సరైన మార్పులతో ఇందాక బివి రెడ్డి గారు చెప్పినట్టుగా నేరారోపణ జరిగినట్టయితే వాళ్ళకి అర్హత లేదు, మంత్రి పదవి కన్నా సవరణ చేయండి, కనీసం కొంతన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్తాం. అది పెద్ద పరిష్కారం కాదు, కానీ ఒక స్టెప్ ముందుకు వెళ్తాం, హేతుబద్ధంగా ఉంటుంది, ఆచరణ సాధ్యంగా ఉంటుంది. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.